సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇవాళ వచ్చేసి నిమజ్జనం ఎవరికి లేదు, సో తగ్గే లేదు. మన వాళ్ళు అయితే అందరు రెడీ చేస్తున్నారు. సో లెట్స్ చూపిస్తా చూడండి. అయితే స్పీకర్లు అయితే రెడీ అవుతున్నాయి అండ్ గణపతి కూడా ఎక్కించేందుకు అయితే రెడీ ఉన్నారు. సో లెట్స్ చూడండి, స్పీకర్లు, బాక్సులు, గణపతి, ఇక్కడ ట్రాలీ కూడా పెట్టేసారు. సో అన్ని ప్రిపేర్ అయితే చేస్తారు. ఇంకా ట్రాక్టర్ రాలే, అది వెల్డింగ్ చేయించుకుని పోయింది డీజే బాక్సుల కోసం. సో లెట్స్ స్టేట్ ఉండండి. మొత్తం ఇవాళ ఇవ్వడానికి లేదు, ఎక్కిస్తాం కొంతసేపు అయినాక. ఇంకా ఎవరైనా కూడా టీషర్ట్లు అయితే వేసుకోలేం, టోటల్ టీషర్ట్లు వేసుకొని చేసి అన్నీ ప్రిపేర్ అయితే చేస్తాం. సో లెట్స్ అంతా చూపిస్తాను నేను మీకు. సో ఫ్రెండ్స్, ఇక గణపతి అయితే ఎక్కిస్తున్నాం. సో లెట్స్ గణపతి అయితే ఎక్కిస్తున్నాం ట్రాలీ పైకి. చలో అందరూ అయితే మన వాళ్ళు రెడీ ఉన్నారు. సో గణపతి అయితే ఎక్కేసింది. ఈ గణపతి ఎక్కేసినాక మనకి వెళ్ళి ఇక కూర్చుండే పని, తర్వాత చేగురుడే ఇక. సో గణపతి అయితే ఎక్కేసింది. లెట్స్ అయితే ఎక్కేసింది. సో ఇక మేము వెళ్ళి టీషర్ట్ వేసుకొని ఇక అయిపోయిన తర్వాత ఏముంటుందో తెలిసే. ఇప్పుడు వెళ్ళి మొత్తం పడమట అందరూ డిచ్ అవుతారు. మనకైతే ఇలా ఏం లేదు, శనివారమే. సో మన ఆఫ్టర్ 12. సో లెట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి. చలో ఇక వెళ్ళి మనం టీషర్ట్లు వేసుకొని అన్నీ వేసుకొని వచ్చేసి కలుద్దాం. లెట్స్ గో. ఇక మేము గణపతి ఎక్కేసిన తర్వాత ఇంటికి వెళ్ళి టీషర్ట్లు వేసుకొని సిట్టింగ్ వేసే వాళ్ళు సిట్టింగ్ వేసి వచ్చేవరకు ఇక్కడ గణపతి దగ్గర అయితే ఆల్రెడీ డీజే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక ఎవరికి లేదు, మనం కూడా వెళ్ళిపోదాం. ఇక స్టార్ట్ చేసేసినాం. చలో ఎగురుడే అవ్వ. మా ఏరియా కాడికి వచ్చినాం, మార్కెట్ రోడ్ దగ్గరకు వచ్చినాం. మన వాళ్ళంతా ఆన్ ఫైర్లు ఉన్నాడు. మనం 12 తర్వాత ఆన్ ఫైర్ అవుడే. సో గాయస్, రోడ్ పైకి అయితే ఎక్కేసినాం. మెయిన్ రోడ్ పైకి ఎక్కేసినాం. ఫుల్ హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత హెవీ రెయిన్ పడ్డా నేను వినలే, మా యూత్ సభ్యులు వినలేరు. ఎంత ఎగిరినామంటే తగ్గేలేదు. మొత్తం ఎగురుడు రోడ్డు పైన తగ్గేలేదు. ఎంత హెవీ రెయిన్ పడ్డా కానీ నేను ఫోన్కి కవర్ వేసుకొని మరీ వ్లాగ్ తీసుకుంటున్నా అండ్ మన వాళ్ళు తగ్గేలేదు అనుకుంటా ఎగురుతున్నారు. సో ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. మీకు కూడా ఎట్లనే చేస్తారా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? చూడండి గైస్, వేరే లెవెల్ వర్షం అయితే పడుతుంది. ఘోరంగా వర్షం పడుతుంది. చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో కూడా మన వాళ్ళు అయితే తగ్గలేదంటున్నారు. ఎంత వర్షం పడ్డా ఆగేది లేదు. నిమజ్జనం అయితే సవ్యంగా జరగాలి అని చెప్పేసి ఎగురుతున్నాం మన వాళ్ళు అయితే. లెట్స్ చూడండి ఎంత వర్షం పడుతుందో. నేను కూడా వర్షంలో నా తిప్పలు నాకున్నాయి. కవర్ పెట్టుకొని మరీ నేను బ్లాగ్ తీస్తున్నా. ఇది నా సిచ్యువేషన్. కవర్ పెట్టుకొని మరీ బ్లాగ్ తీస్తాను ఉన్నా. సో లెట్స్ చూద్దాం. ఇంకా ఆడాడైతే మన వాళ్ళు అయితే ఆట అయితే వచ్చేసారు. నేనైతే ఫుల్ అయితే పెట్టుకున్నా, ఎందుకంటే తీద్దాం బ్లాగ్ అని చెప్పేసి. కాకపోతే మా ఏరియా దాటంగానే ఫుల్ అది హెవీ రెయిన్ అయితే వచ్చింది. ఏం చేయలేని పరిస్థితి. ఆల్రెడీ తీసా కొన్ని క్లిప్పేసి. చూడండి, ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసినాం డిపో దగ్గరికి. మన వాళ్ళు అయితే డిపో దగ్గరికి వచ్చినా ఎంత హెవీ రెయిన్ పడ్డా అని ఎవరికైతే వెళ్ళలేదు అంటున్నారు మన వాళ్ళు. సో ఇది వచ్చేసి మన బాస్. సో
వచ్చేసి మన ఆరెంజ్ ఆర్మీ తగ్గలేదు చూడండి. స్టేట్ నిమజ్జనం చేపించే మొత్తం నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నిమజ్జనం చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మహాలక్ష్మ గుడి ఉంటుంది, ఇక్కడ వాగు అయితే ఉంటుంది. సో వాగు దగ్గరికి అయితే వచ్చేసినాం మన గణపతి. అండ్ ఇంకా వేరే గణపతులు కూడా ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడైతే 4 అయితే అయిపోతుంది, 4:20 అట్లా అయితే ఉంది. సో లెట్స్ 4:20 అయితే మీరు అనుకున్న 4:20 కాదు, టైం 4:20 అవుతుంది. సో లెట్స్ చూడాలి, ట్రాక్టర్ అయితే వెళ్తుంది. లెట్స్ మనలో అయితే అందరూ స్విచ్ ఆఫ్ అయిపోయారు, కొంతమంది అయితే ఉన్నారు. లెట్స్ చూడాలి ఎట్లా అయింది ఏం కథ. నాకు తెలిసి ఇంకొక గంటనైతే ఇక్కడ పట్టేటట్టుంది. ఎట్లయితే ఏం కథ అన్నీ చూడాలి. నా ఇంట్లో ఎట్లా చూసినా కూడా నాకు తెలీదు. లెట్స్ లైన్ అయితే ఉంది, ఒక 2-3 గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ. లెట్స్ చూడాలి. ఇక్కడ ఇక నిమజ్జనం దగ్గరికి రాగానే నేను మా ఫ్రెండ్ అయితే అక్కడ మన గణపతి అక్కడ అన్నీ తీసేస్తున్నారు. సో కట్టిన తాళ్ళు, బ్యానర్ అది ఇది అన్నీ తీసేస్తున్నారు. సో నేనైతే ముందటి సైడ్కి అయితే వచ్చేసిన. ఎన్ని గణపతులు ఉన్నాయి మన ముంగట, ఎట్లా నిమజ్జనం చేస్తుర్రు, వాటర్ ఫ్లో ఎంత ఉంది అని చెప్పేసి చూద్దామని అయితే వచ్చేసిన. సో ఇది ఇట్లా క్రేను అండ్ దాంతో అట్లా నిమజ్జనం అయితే చేస్తున్నారు. సో ఇంతకు ముందంటే పాత చిన్న బ్రిడ్జ్ ఉండే, బ్రిడ్జ్ పై నుంచి వేసేస్తుండే సీదా గణపతులని. ఇప్పుడైతే ఇట్లా చేస్తున్నారు సిస్టమేటిక్గా. సో మీ ఊళ్ళో ఎట్లా చేస్తారు నిమజ్జనం కింద కామెంట్ చేసి చెప్పండి. ఫ్లో అయితే ఇట్లా ఉంది గైస్, వేరే లెవెల్. ఇక్కడనే మహాలక్ష్మమ్మ గుడి కూడా ఉంటుంది. సో మహాలక్ష్మమ్మ గుడి ముంగట ఇట్లా ఉంటుంది వాగు. సో ఇందులోనే మేము నిమజ్జనం అయితే చేస్తాం. మీరు ఎక్కడ వేస్తారు కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇట్లా ఇదే క్రేను. లెట్స్ మన గణపతి అయ్యి నిమజ్జనం ఎవరికి ఎంతసేపు అవుతుందో చూడాలి. ఆల్రెడీ 4:20 ఏమో అవుతుంది టైము. సో ఫ్రెండ్స్ ఇక బెల్ట్లు అయితే కట్టేసిర్రు మా గణపతికి. సో బెల్ట్లు కట్టేసిర్రు. నిమజ్జనంకి అయితే టోటల్ రెడీ అయితే అయిపోయింది. సో ఇక నిమజ్జనం చేసేది అదంతా మీరు చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్ చూసేసారు మీరు ఆల్రెడీ నిమజ్జనం అయితే అయిపోయింది. సో ఇది మన నిమజ్జనం వచ్చేసి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా గణపతులు అయితే వస్తూనే ఉన్నాయి. సో నిమజ్జనం అవుతూనే ఉన్నాయి. రేపు మార్నింగ్ మధ్యాహ్నం దాకా నిమజ్జనం అవుతూనే ఉంటాయి. సో మీ ఊళ్ళో ఇట్లనే ఉంటుందా లేదా కింద నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే మేక్ షూర్ టు డ్రాప్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అందరికీ బాయ్ బాయ్ గైస్, అందరికీ లవ్ యూ ఆల్.